తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఒకసారిగా చూస్తే కాంగ్రెస్ తీన్మార్ అని నిన్న చాలా వరకు ప్రధాన పత్రికలో కూడా ఒక సమాచారం వచ్చింది. అంటే మూడింతల్లో రెండొంతులు ఆల్మోస్ట్ ఆల్ అంటే సగంకు పైగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది అన్నట్టుగా అన్ని వార్తాపత్రికల్లో వచ్చింది. మొత్తం మీద కాంగ్రెస్ ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిందో, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిందో, బీజేపీ నామమాత్రానికే పరిమితం అయ్యిందో, అంటే ఇతరుల కన్నా ఇండిపెండెంట్ల కన్నా తక్కువ గెలుపుతో బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చిందో కాంగ్రెస్ హవా మరొక్కసారి కనపడింది. చాలామంది కూడా కాంగ్రెస్కి మద్దతుదారులే గెలవడం జరిగింది. ఆ ఇండిపెండెంట్లుగా ఉన్న వాళ్ళు కూడా రేపో మాపో వాళ్ళు మరలా కాంగ్రెస్లో చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత లేదంటే హైడ్రా వల్ల లేదంటే మరే ఇతర కారణాల వల్ల వ్యతిరేకత అనుకున్న నేపథ్యం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో లేదు, కొంతవరకే వ్యతిరేకత ఉంది. ఇది విపక్షాలు ఈ విధంగా ప్రోపగాండా చేస్తున్నాయనేది కాంగ్రెస్ యొక్క ఆరోపణ. అలాగే పీసీసీ అధ్యక్షులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీనిపై ధీటుగానే జవాబిస్తున్నారు. ఒక్కసారి ఆ పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజల్ట్స్ సంబంధించి వాళ్ళ రేటింగ్ ఒకసారి మనం ఇక్కడ ప్రధాన పత్రికలో మనం ఇక్కడ చూడొచ్చు. సర్పంచ్ ఎన్నికల్లో పట్టు సాధించిన మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు ఆయా వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ ఆయా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కానీ ఒకప్పటి 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మంత్రులందరూ కూడా పట్టు సాధించారు. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో ఒకసారి చూద్దాం. 75% పైగా గెలిపించుకున్న రేవంత్, ఉత్తమ్, సీతక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇరిగేషన్ మన ఉత్తమ్ కుమార్ గారు, అలాగే సీతక్క కూడా 75% పంచాయతీల్లో సర్పంచ్ గెలిపించుకున్నారు వాళ్ళ నియోజకవర్గాలు. అంటే సుమారుగా ఒక 200 పంచాయతీలు ఉంటే ఆల్మోస్ట్ ఆల్ 150 పంచాయతీల వరకు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం అనేది ఈ కేవలం వీళ్ళు పట్టు సాధించిన మంత్రులుగా ఉంటున్న ఆయా నియోజకవర్గాల్లో ఆయా ఉమ్మడి జిల్లాల్లో ఈ విధమైన పట్టు సాధించారు. అలాగే 48% స్థానాలకే వివేకం పరిమితం. 60% దాటిని పొన్నం, శ్రీహరి, జూపల్లి. బట్ 48% ఇది కొంచెం బెటర్గా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు కానీ, శ్రీహరి కానీ, జూపల్లి గారు కానీ 60% వరకు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలో పట్టు సాధించారట. కొల్లాపూర్, హుస్నాబాద్లో బీఆర్ఎస్ గట్టి పోటీ. ఒక నిర్మల్ అనుకుంటా బీజేపీ మంచి పట్టు సాధించింది. శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్లో అత్యధికంగా బీజేపీకి 19 సర్పంచ్ స్థానాలు వచ్చాయి. కడియం శ్రీహరి గారికి సంబంధించిన ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించి. అలాగే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 చోట్ల ఖాతా తెరవలేకపోయిన కమల్నాథులు. అంటే ఏదైతే కాంగ్రెస్ మంత్రులు బాగా హవా సాధించారో దీని నేపథ్యంలో సరదాగా రేటింగ్ కూడా వాళ్ళు ప్రకటిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ గారు. ఇంతకుముందు ప్రజాప్రతినిధులు, మంత్రులు పనితీరును ప్రకారం కూడా రేటింగు ఈ ఊరికే సమీక్ష నిర్వహిస్తే ఉత్తమ్ కుమార్ గారు మొదటి స్థానంలో నిలిచారంట. మంత్రిగా ఉంటూ కూడా ఆయన నిరంతరం ప్రజల్లోనే, నిరంతరం వాళ్ళ యొక్క సమస్యల్లోనే ఉంటూ ఎక్కడెక్కడ సమీక్ష నిర్వహిస్తూ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనే మంత్రిగా మొదటి స్థానంలో ఉత్తమ్ కుమార్ గారు ఇంతకుముందు చేసిన సర్వేలు కొంటున్నారు. ఇప్పుడు మరొకసారి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన యొక్క సత్తా చాటారు. ముఖ్యమంత్రి, యావత్ తెలంగాణకి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పట్టు సాధించడంలో ఒక ఆశ్చర్యం లేకపోవచ్చు. బట్ ఉత్తమ్ కుమార్ గారు సెకండ్ ప్లేస్కి రావడం అనేది నిజంగా చాలా కష్టపడే తత్వంతో ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. ఈవెన్ సీతక్క కూడా చాలా సాదాసీదాగా ఉంటూ కూడా ఒక మంత్రి అని మనం ఆవిడ చూస్తే ఒక రాష్ట్రానికి మంత్రి అనే ఫీలింగ్ ఉండదు. క్యాజువల్గా మన ఆడపడుచులు, మన పక్కింటి ఆవిడ, ఎదురింటి ఆవిడలాగా ఉంటారు. సో అటువంటి సీతక్క కూడా 3rd ప్లేస్లో ఉన్నారు. ఇకపోతే ఎప్పుడు ఇట్లా డిప్యూటీ సీఎంగా గతంలో చేసిన శ్రీహరి గారు లాంటి వాళ్ళకు కూడా ఆయా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల్లో కానీ ఇక బీజేపీకి ఎక్కువ కైవసం చేసుకోవడం అనేది కొంచెం హైకమాండ్ నుంచి ప్రెజర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర మంత్రులు తమ పట్టు నిలుపుకున్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిపించుకోగలిగారని 3 విడతల్లో వెల్లడైన ఫలితాలు చెబుతున్నాయి. మొన్న 16వ తేదీతో 3వ విడత పంచాయతీ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. మొదటి విడతలోనే కొంచెం రసాభాస ఘటన జరిగాయి. అది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అలాంటి దగ్గర కొంచెం జరిగాయి. తర్వాత ఆదిలాబాద్ వద్ద కూడా కొన్ని ఘటనలు జరిగినట్టుగా మనం వార్తలు చూసాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే సీతక్క గారు ఉన్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో 75% కంటే ఎక్కువ చోట్ల అంటే డిస్టింక్షన్లో పాస్ అయిపోయారు. 75% కంటే ఎక్కువ అంటే. సో మొత్తం మీద ఈ తెలంగాణకు సంబంధించిన ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిందో, జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి కూడా మాగంటి గారు స్వర్గస్థులైన తరువాత ఆ
సానుభూతి కూడా వర్కౌట్ అవ్వకుండా నవీన్ యాదవ్ని కాంగ్రెస్ గెలిపించుకున్నారు. ప్రజలు కూడా ఎక్కువగా కాంగ్రెస్కే మొగ్గు చూపారు. అఫ్ కోర్స్ ఎంఐఎం కూడా సపోర్ట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, బుల్లెట్ దిగిందా లేదా. సో ఆ ఉత్సాహంతో పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటింది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పడం జరిగింది. ఈ పంచాయతీ ఎన్నికలు రాబోయే 2028లో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, మాక్ డ్రిల్ లాంటిది. నెక్స్ట్ 28 కూడా మేమే సత్తా చాటబోతున్నామని కూడా శ్రేణులను ఉద్దేశించి వాళ్ళని ఉత్సాహపరిచేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బేసిక్గా ఆయన మంచి వక్త, ఎవరినైనా మాటలతోనే కట్టిపడేసే నాయకుడు కాబట్టి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయిన వైన మనం కూడా చూసాం. అయితే ఒక్కసారి ఇక్కడ మిగతా విషయాలు చూస్తే, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్లో కూడా దాదాపు 60% స్థానాల్లో హస్తం కైవసం చేసుకుంది. అయితే వాకిటి శ్రీహరి అలాగే జూపల్లి కృష్ణారావులలో 50 నుంచి 60% మధ్యలో విజయం దక్కించుకోగలిగారు. క్షమించాలి, ఇందాక మనం కడియం గారు అనుకున్నాం, బట్ వాకిటి శ్రీహరి గారికి సంబంధించి కడియం శ్రీహరి గారు దీనికి షిఫ్ట్ అయినా కూడా నిన్న స్పీకర్ గడ్డం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఇంకా వాళ్ళు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా అయితే ఎక్కడ చలామణి అవుతున్నట్టుగా లేదు. సో ఇక్కడ అత్యల్పంగా వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. నియోజకవర్గంలో 50% కంటే కొంచెం తక్కువగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. అంటే 50% కూడా రాదు, ఇంకా తక్కువ వచ్చింది. అలాంటి దగ్గర బీఆర్ఎస్ బాగా పుంజుకుంది. సగం చోట్ల బీజేపీ 0. రాష్ట్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. ఇది ఈ ఒక్క లైన్ మాత్రం ఒక్కసారిగా రాష్ట్రం నుండి బీజేపీ శ్రేణుల్ని అధిష్టానం నుంచి అక్షింతలు మొట్టికాయలు వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా మేలుకోకపోతే 2023 ఎలక్షన్స్కు ముందు బీజేపీ సెకండ్ ప్లేస్, బీఆర్ఎస్ తర్వాత అనుకున్న బీజేపీ ఇప్పుడు అనూహ్యంగా 3వ ప్లేస్కి వెళ్ళిపోవడం అనేది రాష్ట్ర బీజేపీ శ్రేణులకు మింగుడు పడని వ్యవహారం. దీనిపై కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ కాస్త దృష్టి పెట్టాలి. చూద్దాం. ఈ మధ్య కాలంలోనే అధ్యక్షులుగా ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షులు కూడా దృష్టి సారించాలి. మరి బీజేపీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో తెలియదు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారి నాయకత్వం హిట్ అనే చెప్పాలి. ప్రస్తుతానికి పంచాయతీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలి. 2023లో ప్రమాణ స్వీకారం డిసెంబర్లో పీఠాన్ని అధిరోహిస్తే 24 జనవరికి ఎన్నికలు అవుతాయి అనుకున్నారు. బీసీ రిజర్వేషన్ అది ఇది హడావిడి మొత్తానికి డ్రాగన్ అయింది. ఓవరాల్గా చూస్తే సక్సెస్ అయిందనే చెప్పాలి. తీన్మార్ కాంగ్రెస్ అనే చెప్పాలి.